హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మదిరి ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజైతే నేను రా బనానాస్ అయితే తీసుకున్నాను. సో ఈ రా బనానాస్తో చిప్స్ ఎలా చేసుకోవాలో నేనైతే చూపించబోతున్నాను. సో ముందుగా అయితే ఒక ఎంప్టీ బౌల్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి బాగా కలిపేసుకోవాలి. సో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్గా కూడా చాలా బాగుంటాయి ఈ బనానా చిప్స్. ఇంకా బ్యాచిలర్స్కి కానీ లేదా ఇంకెక్కడికైనా మనం ఊరెళ్తున్నాము అని చెప్పి అన్నప్పుడు మనకి ప్యాక్ చేసుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి ఈ చిప్స్. సో నేనైతే ఆలుగడ్డ పీల్ చేసే దాంతో కంప్లీట్గా ఈ బనానా తొక్కలు అయితే పీల్ చేసి పెట్టేసుకుంటున్నాను. వీటిల్ని సన్న స్లైస్ చేసుకోవడానికి వేరే కటర్స్ కానీ స్లైసెస్ కానీ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఏదైతే ఆలుగడ్డ పీల్ చేసుకునేది ఏదైతే ఉందో దాంతోనే నేను చూస్తున్నారు కదా ఈ విధంగా పీల్ చేసేసుకుంటానన్నమాట. చూస్తున్నారు కదా, సన్నగా, చాలా సన్నగా స్మూత్గా వచ్చేసింది. సో కంప్లీట్గా బనానా మొత్తం కూడా మనం ఇలా పీల్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఈ కంప్లీట్ బనానా అయితే అందులో ఉప్పు, కారం, నూనె, పసుపు అంతా బాగా కలిసేలాగా అయితే బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక కడాయి తీసుకుని కడాయిలో ఆయిల్ పోసుకుందాము. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే నేను ఏదైతే బనానా చిప్స్ రెడీ చేసుకున్నానో అది ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. సో మంచి నూనె కన్నా కొబ్బరి నూనె అయితే చాలా బాగుంటుంది. నేనైతే కొబ్బరి నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కానీ, బ్యాచిలర్స్కి కానీ, లేదంటే టైంపాస్కి చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు టైంపాస్కి తినడానికి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో బనానా చిప్స్ అయితే అందరూ ఇష్టపడుతూనే ఉంటారు కదా, ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. సో నేనైతే స్టవ్ సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేసుకోండి. స్టవ్ పెద్దగా పెట్టుకుంటే కనుక మాడిపోతాయి. సో చూస్తున్నారు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్న బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయి ఉప్పు, కారం బాగా పట్టాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.